నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। ప్రపంచంలోని అత్యధికంగా పసుపు పండించే దేశం మనది కాగా అత్యధికంగా పండించే రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలుగా ఉన్నాయి। అధిక మొత్తంలో పసుపు పండించే రాష్ట్రాలుగా కీర్తి గడించిన ఇప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర అందని ద్రాక్షగానే మారుతోంది। ఈ క్రమంలో పసుపు సాగు చేసే రైతులు లాభాలు పొందే వీలుగా గత 6 ఏళ్లుగా పరిశోధనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు హైదరాబాద్కు చెందిన పరిశోధకురాలు లక్ష్మి। అతి తక్కువ ఖర్చుతో ప్రాసెసింగ్ యూనిట్లను రూపొందించి పసుపుతో ఉప ఉత్పత్తులు తయారు చేస్తున్న ఉమాలక్ష్మి గారి పరిశోధనలపై నేలతల్లి ప్రత్యేక కథనం మీకోసం। పసుపు ప్రాసెసింగ్ లో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన పరిశోధకురాలు ఉమాలక్ష్మి। ఇటు రైతులకు పసుపు సాగు ద్వారా లాభాలను పొందే అవకాశాలను కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పసుపు అందే విధంగా కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు। పచ్చి పసుపు మీద 2016 నుంచి ప్రయోగాలు చేస్తున్నారు లక్ష్మి। రైతే స్వయంగా పచ్చి పసుపుతో ఉప ఉత్పత్తులు తయారు చేసే ప్రాసెసింగ్ పద్ధతులను పరిచయం చేస్తున్నారు। తన పరిశోధనలో ఇప్పటివరకు పచ్చి పసుపుతో 26 ఉత్పత్తులను తయారు చేశారు। అందులో 60% ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి రైతులకు దిక్సూచిగా నిలుస్తున్నారు। నమస్తే, నా పేరు ఉమాలక్ష్మి, గుంటూరు డిస్ట్రిక్ట్ వినుకొండ, అక్కడే పుట్టి పెరిగాను। పెళ్లి తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను। పెళ్లి తర్వాతే హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను। 4 ఇయర్స్ నేను హాస్పిటల్లో పనిచేశాను, ల్యాబ్ టెక్నీషియన్గా థియేటర్లో వర్క్ చేశాను। తర్వాత 7 ఇయర్స్ హోటల్లో పనిచేశాను। 7 ఇయర్స్ తర్వాత నేను సొంతంగా హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్ పెట్టుకున్నాను। ఆఫ్టర్ 2013లో నాకు అబ్దుల్ కలాం పరిచయం అయితే ఈ పసుపు మీద రీసెర్చ్ అప్పటికే నేను 90% కంప్లీట్ చేశాను। నాకు ఈ కాన్సెప్ట్ వచ్చేసి 2007లో నేను కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఈ పసుపును కూడా కలిపి నాకు పొద్దున్నే మెడిసిన్ లాగా ఇచ్చేవాళ్ళు। అప్పుడు నేను వాళ్ళన్నింటిలో కలిపి మిక్స్ ఇస్తుంటే నేను పసుపు ఒక్కటే తీసుకోవటం స్టార్ట్ చేశాను। చేస్తున్నప్పుడు నాకు స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి। అన్నీ పోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను సొంతంగా హోటల్ పెట్టుకున్నాను। హోటల్ పెట్టుకున్నప్పుడు నా ఇంట్లో అన్నీ 1 HP మిషన్స్ అన్నీ ఉంటాయి। ఆ మిషన్స్లో ఈ పచ్చి పసుపు మీద నేను ప్రయోగాలు చేస్తూ వచ్చాను। 2009 నుంచి ప్రయోగాలు చేస్తున్నాను। పసుపుని ఎందుకు ఇట్లా ఈ ప్రాసెస్లో ఉడకబెట్టి ఎండబెట్టి ఆరబెట్టే ప్రాసెస్ కాకుండా ఈ టమాటా ఉల్లిపాయ చిన్నులపాయ లెక్కనే ఈ రా మెటీరియల్ లెక్కనే పసుపు ఎందుకు వాడకూడదు అని చెప్పి నాకు డౌట్ వచ్చి ఈ ప్రయోగాల సైడ్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ నేను 80% కంప్లీట్ చేశాను। దీనికి సంబంధించిన ఇది ఎట్లా స్టోర్ చేయాలా ఎలా చేయాలని నాకు డౌట్ వచ్చినప్పుడు మైసూర్ CFTRAలో చదువుకోవడానికి వెళ్ళాను। ప్రిజర్వేటివ్ అంటే ఏంది, కెమికల్ అంటే ఏంది, ఎట్లా స్టోర్ చేస్తారు ఏదైనా అని తెలుసుకోవడానికి చదువు కోసం 2018లో అక్కడ చదువుకోవడానికి వెళ్ళిపోయాను। అక్కడ చదువుకున్న తర్వాత ప్రిజర్వేటివ్స్ అంటే అన్నీ తెలుసుకొని నేను సొంతంగా ప్రిజర్వేటివ్ తయారు చేయటము, ఈ ఎక్కువ పసుపులోంచి నేను ఇప్పటి వరకు 26 ప్రోడక్ట్లు కంప్లీట్ అయిపోయినాయి R&D। నెక్స్ట్ ఇంకొక 40 ప్రోడక్ట్లు 60% అయిపోయి టేబుల్ మీద ఉన్నాయి। మనం రోజు తినే పసుపులో 70% పసుపులో కర్కుమిన్ అనేది ఉండదు, తీసేసి ఆ పిప్పి మాత్రమే ప్యాకెట్లలో అమ్ముతారు। అట్లా కాకుండా మన పసుపు మనమే తయారు చేసుకునే విధంగా మన ఇంట్లో మనమే తయారు చేసుకునే విధంగా కాన్సెప్ట్ నేను తీసుకొచ్చాను। దీనివల్ల ఈ ప్రిజర్వేటివ్ తయారు చేయడం కూడా వెజిటబుల్స్ నుంచే నేను ప్రిజర్వేటివ్ తయారు చేస్తున్నాను, ఏ కెమికల్ని టచ్ చేయట్లేదు। దీనివల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతారు। రైతు 1 మంత్ చేసే ప్రాసెస్ నుంచి అవాయిడ్ చేసి ఈ టమాటా ఉల్లిపాయ లెక్కనే పసుపు కూడా అమ్ముకోవచ్చు మార్కెట్లో ఫ్యూచర్లో। ఈ ప్రాజెక్ట్ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి। రైతు బాగుపడతాడు, కన్జ్యూమర్ కూడా ఫ్రెష్ పసుపు కర్కుమిన్ తీసుకోగలుగుతాడు। ఇప్పటివరకు 13 రకాల పసుపు విత్తనాల మీద రీసెర్చ్ చేశారు లక్ష్మి। అయితే ప్రపంచంలోనే 6% కంటే అధికంగా కర్కుమిన్ ఏ సీడ్లో లేదని అంటున్నారు ఈమె।
సాధారణంగా రైతులు పసుపు కోతల అనంతరం వాటిని ఉడకబెట్టి ఎండబెట్టి మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. నిజానికి ఇలా చేసిన పసుపులో కర్కుమిన్ ఉండదని చెప్తున్నారు లక్ష్మి. అందుకే తాను పచ్చి పసుపుతో ఉత్పత్తులు తయారు చేసే ప్రాసెసింగ్ యూనిట్లను రూపొందించారని తెలిపారు. ఈ పద్ధతిలో పసుపుతో ఉత్పత్తులు తయారు చేసుకుంటే చిన్న సన్నకారు రైతులు సైతం అధిక ఆదాయాన్ని పొందే వీలుంటుందంటున్నారు. కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడితో దీర్ఘకాలం లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. నేను ఇప్పటి వరకు 13 రకాల ఇత్తనాల మీద రీసెర్చ్ చేశాను. ప్రపంచంలో 6% కంటే కర్కుమిన్ ఏ సీడ్లో లేదండి. అది అబద్ధం. ఈ కర్కుమిన్ టెస్ట్ ఇచ్చేటప్పుడే పౌడర్ 100 గ్రాముల పౌడర్ ఒక ల్యాబ్కు పంపించి అందులో కర్కుమిన్ పౌడర్ వేసి కలిపిస్తారు ల్యాబులకి. అప్పుడు ఆ రిజల్ట్ వచ్చేసి 7% 8% అయిపోతుంది. ఒరిజినల్గా 6% అంటే కర్కుమిన్ లేదండి. ఏ సీడ్లో లేదు. ఇప్పటి వరకు నేను 13 రకాల సీడ్లు తీశాను. ఇంకా ఈస్ట్ సైడ్, నార్త్ ఈస్ట్, అస్సాం సైడ్ ఒక సీడ్లు చేయాలి ప్రయోగాలు. అదొక్కటి కనుక అయిపోయిందంటే నేను ఫైనల్ రిపోర్ట్ ఇస్తాను. ప్రిజర్వేటివ్ రైతులు వెజిటబుల్స్ ద్వారా 4-5 పంటలు పీకులోకి వెళ్ళిపోతాయి. మొత్తం 8 రకాల వెజిటబుల్స్ పీకులోకి వెళ్ళిపోతాయి. 3 స్పైసెస్, 8 రకాల ఉద్యాన పంటలు అంటారు. మొత్తం పీకులు 20% రైతులు ఇండియాలో చేంజ్ అయిపోతుంది. వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, దాని గ్రోత్ పెరుగుతుంది. దాని రిలేటెడ్ స్మాల్ స్కేల్, స్మాల్, మీడియము, లార్జ్ పెట్టుకోవాలనుకుని యూత్ ఎవరైనా ముందుకు వస్తే కూడా నేను బాటమ్ నుంచి మిషనరీ దగ్గర నుంచి ప్యాకింగ్ దగ్గర నుంచి ప్రతిదీ నేను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి నేను ఈ సబ్జెక్ట్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ని జాతీయం అంకితం చేస్తే 1 crore పైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. 20% రైతుల జీవితాలు చేంజ్ అయిపోతాయి. అటువంటి మేము ఈ టెక్నాలజీని వరల్డ్ మొత్తము డేటాని సెండ్ చేస్తున్నాము. మాకు ఇజ్రాయెల్, చైనా వాడు, అమెరికా వాడు మాకు ఆ టెక్నాలజీకి మాకు డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ని, ఈ టెక్నాలజీని కూడా తీసుకెళ్ళగలిగితే నాకు 10% గవర్నమెంట్ సపోర్ట్ వస్తే ఈ రైతులు 40%, కన్జ్యూమర్ 40%. కన్జ్యూమర్ రెడీగా ఉన్నాడు ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి. రైతుకి కొద్దిగా అవేర్నెస్ చేసి అతనికి 15 క్వింటాల్ 15 టన్నుల నుంచి 25 టన్నుల దాకా ఎకరంకు పండుతుంది. అప్పుడు ఒక టన్ను 10,000కి కనుక అమ్ముకోగలిగితే 30% అక్కడ డబ్బులు అతనికి సేవ్ అయిపోతాయి, కాస్ట్ కటింగ్. అట్ ద సేమ్ టైము ఈ 1 month ఎండబెట్టడం, ఉడకబెట్టడము, ఈ పాలిష్ చేయటము టైము మిగులుతుంది ఆ రైతుకి. రేపు ఫ్యూచర్లో ఈ 30% ఈ పిలకలు అనేవి కూడా ఈ పిలకల్ని కూడా నేను ఆల్మోస్ట్ 70% వర్క్ అయిపోయింది. ఈ వేస్టేజ్ 40% కూడా ప్రోడక్ట్లు చేయడానికి 70% వర్క్ అయిపోయింది. ఫైనాన్స్ స్ట్రగుల్ వల్ల ఆగిపోయాము. ఈ 30% కూడా ఈ పిలకల్ని కూడా ప్రొడక్టివిటీ కింద తీసుకురాగలిగితే అప్పుడు 70% 100 kgsకి 70% రికవరీ అవుతుంది. 30% వేస్టేజ్ కింద తీయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పచ్చి పసుపులోంచి 20% నుంచి 40% వరకు డిపెండ్ సీడ్ మీద. ఒక సీడ్లో 40% వస్తుంది రికవరీ, ఒక సీడ్లో 30% వస్తుంది, ఒక సీడ్లో 25% వస్తుంది. వచ్చి అంత మేము పాలిష్ అంటే వాష్ చేసుకొని మట్టి పొయ్యి అన్ని పొయ్యి చేసుకునేసరికి 100 kg పసుపుకి 4 kg నుంచి 6 kg దాకా స్లైసెస్ వస్తున్నాయి. పేస్ట్ వచ్చేసి ఒక 20 kgs దాకా 10 kgs వస్తుంది. 100 kgలోంచి 10 kg పసుపు పేస్ట్ వస్తుంది, 4 kg స్లైసెస్ వస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ పిలకలు కూడా, ఈ చిన్న పిలకలు కూడా ప్రొడక్టివిటీ కింద వస్తే ఇంకొక 4-5 kg యాడ్ అవుతాయి. ఆ యాడ్ అయినప్పుడు రైతు బాగుపడతాడు, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేసుకున్న బిజినెస్ అతను బాగుపడతాడు. ప్రిజర్వేటివ్ కూడా ఇది ఆర్గానిక్ టైప్ తీసుకెళ్ళాను. నేను ఏ కెమికల్ని వాడతలేదు. ఓన్లీ జస్ట్ ఏ కెమికల్ ఏ కూరగాయల్లో ఉంది, ఫుడ్ ఈజ్ మెడిసిన్. ఆ కెమిస్ట్రీని తీసుకొని నేను ప్రిజర్వేటివ్లు కూడా తయారు చేశాను. 3 రకాల ప్రిజర్వేటివ్ తయారు చేశాను. ఇంకా 2 రకాల ప్రిజర్వేటివ్ని ఫైనలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. నాకు ఎవరైనా సరే సపోర్ట్ కనుక చేస్తే 2 yearsలో ఈ ప్రాజెక్ట్ చేసి నెక్స్ట్ ఇయరే ఈ ప్రాజెక్టు అంకితం చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచే తీసుకెళ్ళొచ్చు. ఈ సంవత్సరం నేను ఫైనాన్స్ సపోర్ట్ లేక ఈ సంవత్సరం నేను ఇంకా ప్రాజెక్టు ఆపేసాము. ఈ సంవత్సరం ఈ పసుపు అనేది కూడా జనవరి నుంచి ఏప్రిల్ మధ్యనే వస్తుంది. నేను 8 నెలలు స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ వరకు తీసుకొచ్చాను. ఈ పిలకలు కూడా ప్రొడక్ట్ కింద వస్తే 365 days బిజినెస్ చేసుకునే పద్ధతిలోకి దీన్ని తీసుకెళ్ళొచ్చు.
అది ఆల్మోస్ట్ 70% వర్క్ అయిపోయింది. ఇంకా 30% ఫినిషింగ్ టచ్ దగ్గర ఫైనాన్స్ సపోర్ట్తో ఆగిపోయింది. ఇంకా పచ్చి పసుపుతో చిప్స్, పేస్ట్, పౌడర్ తదితర ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నారు ఈ రీసెర్చర్. చిప్స్ తయారీ కోసం ప్రత్యేకంగా 25,000 రూపాయల ఖర్చుతో ఓ పరికరాన్ని స్వయంగా తయారు చేయించుకున్నారు. కమర్షియల్గా కాకుండా ఓ రైతు తానే స్వయంగా పసుపుతో చిప్స్ తయారు చేసుకునే వీలుగా ఈ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం రోజులో 100 కేజీల వరకు పసుపు కొమ్ములను కట్ చేస్తుందని తెలిపారు లక్ష్మి. పంటలన్నీ పండించే రైతులు పండించిన తర్వాత మార్కెట్లోకి వస్తాయి. టమాటా కానీ, అల్లం కానీ ఏదైనా ఈ పసుపు ఒక్కటి ఉడకబెట్టి, ఎండబెట్టి, ఆరబెట్టి ఈ ప్రాసెస్లో 30% వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు అవుతున్నాయి. 1 మంత్ టైం పడుతుంది వాళ్ళకి. ఆ 1 మంత్ టైంని ఈ ఉడకబెట్టి, ఎండబెట్టే కాన్సెప్ట్ని పక్కన పెట్టి వాళ్ళ కాస్ట్ కటింగ్ 30% తగ్గుద్ది. ఇవి కూడా 1 మంత్ టైం సేవ్ అవుతుంది. కాస్ట్ కటింగ్ 30% తగ్గిపోయి కన్జ్యూమర్కి ఫ్రెష్గా సేల్ చేసుకోవడానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతారు. ఇటు రైతు కూడా బాగుపడతాడు. రైతే యూనిట్ పెట్టుకోవాలనుకుంటే ఒక ఎకరం వచ్చేసి 1.5 lakh 2 lakhs కనుక పెట్టుకోగలిగితే, అంటే 1.5 lakh నుంచి ఒక 5 lakhs వరకు కనుక పెట్టుకోగలిగితే, మినిమం స్మాల్ యూనిట్ అయితే 1.5 lakh, లేదు కొద్దిగా అందరం ఒక 10 ఎకరాలైనా సరే చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కావాలంటే ఒక 10 లక్షల్లో అవుతుంది మిషన్లు. అంటే నీకు మిషన్లు ప్రాసెస్ చేసే మిషన్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. అవి పెట్టుకోగలిగితే 10 ఎకరాలు కూడా 1 మంత్లో రైతే ప్రాసెస్ చేసుకోవచ్చు. రైతే అవి మార్కెట్లో తీసుకొచ్చుకొని అమ్ముకోవచ్చు. ఒక బిజినెస్ లాగా చేసుకోవచ్చు. ఇది తన ఇన్కమ్ వచ్చేసి అప్పుడు 10 రెట్లు పెరుగుతుంది అప్పుడు తనే చేసుకుంటే. లేదు ఈ ప్రాసెస్లో వస్తే మటుకు ఇన్కమ్ వచ్చేసి 2 రెట్లు పెరుగుతుంది. అంటే అక్కడి నుంచి పచ్చి పసుపే కన్జ్యూమర్కి అమ్మేశాడు అనుకోండి, 2 రెట్లు పెరుగుతుంది. లేదు తనే ప్రాసెస్ చేసుకొని తనే చేసుకుంటే 4-5 రెట్లు పెరుగుతుంది. అంటే దానికి హార్డ్ వర్క్ ఉంటుంది, స్మార్ట్ వర్క్ ఉంటుంది, మార్కెటింగ్ అన్నీ ఇన్క్లూడ్ అన్నీ చేసుకోగలిగితే రైతు. ఈ పచ్చి పసుపే ఎలా చేసుకోవచ్చు, ఈ ప్రొడక్షన్ కానీ ప్యాకింగ్ కానీ ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ పసుపుని వాష్ చేసుకొని డైరెక్ట్గా మిషన్లో వేసుకోవచ్చు. విత్ స్కిన్ వేసుకుంటే ఆయిల్ వస్తుంది, స్కిన్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది. లేదు వితౌట్ స్కిన్ కావాలి అనుకుంటే ఇలా మిషన్లో వేసుకుంటే స్కిన్ 70-80% పోతుంది. 20% నేను చేత్తో తీసుకుంటున్నాను. 100% స్కిన్ పోయే మిషన్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు నేను ఒక చిన్న మిషన్లో వేస్తాను, అంటే ఆ మిషన్లో వేస్తాను, స్కిన్ పోతుంది. ఇది వచ్చేసి ఇదిగో ఇట్లా నేను రెండు చూపిస్తాను చూడండి. ఈ మిషన్ వచ్చేసేసి పర్ డే 100 kgs కంటే ఎక్కువ రాదు. ఇది కమర్షియల్ కింద పనికిరాదు. 100 kgs చేసుకోవచ్చు. 100 అంతే, 150 కూడా కష్టమే. స్టార్టింగ్ వస్తుంది కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చే కొంది 100 kgs పర్ డే, అంటే గంటకు వచ్చి 10 kgల కంటే ఎక్కువ వేయలేము. వేరే కమర్షియల్ మిషన్స్ నేను సొంతంగా తయారు చేయించాను. ఆ మిషన్లో నీకు డైలీ 4 టన్నుల నుంచి 10 టన్నుల దాకా వేసుకోవచ్చు. ఆ మిషన్లో కాస్ట్ కటింగు ఒక 50-60 వేలల్లో ఒక మిషన్ దొరికేటట్టు కన్జ్యూమర్కి దొరికి స్మాల్ యూనిట్ లాగా ఒక అన్ఎంప్లాయ్మెంట్ పెట్టుకొని తను బతకటానికన్నా ఒక మిషన్ తయారు చేస్తున్నాను. ఆ మిషన్ మోస్ట్లీ ఒక సక్సెస్ అయింది. కాకపోతే ఇంకా ఫైనాన్స్ స్ట్రగుల్తో అది ఆగిపోయింది అక్కడ. ఆ మిషన్ కనుక బయటకు వచ్చిందంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. 50 నుంచి 60,000 అంటే బడ్జెట్ తక్కువ అయిపోతుంది కదా. 1.5 lakhలో యూనిట్ పెట్టుకోవచ్చు. ఒక రైతు అయినా పెట్టుకోవచ్చు. 1-2 ఎకరాలు వేసిన మనిషి ఆ మిషన్ కొనుక్కొని తను సొంతంగా చేసుకోవచ్చు. లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఆ రా మెటీరియల్ పసుపు కొనుక్కొని
తన సొంతంగా అయినా చేసుకోవచ్చు, మల్టిపుల్గా యూజ్ అవుతాయి. పచ్చి పసుపు చిప్స్ నిల్వ ఉండటంతో పాటు అందులోని ఔషధ విలువలు అదే విధంగా ఉండేందుకు కూరగాయలతో 3 రకాల ప్రిజర్వేటివ్లను తయారు చేస్తారు లక్ష్మి. ఈ ప్రిజర్వేటివ్స్ ను పచ్చి పసుపు చిప్స్ మీద స్ప్రే చేసి ఫ్రీజర్ టెక్నాలజీతో నిల్వ చేసుకోవచ్చని అంటున్నారు. ఈ ప్రిజర్వేటివ్లలో ఎలాంటి కెమికల్స్ వాడలేదంటున్నారు లక్ష్మి. వీటి ద్వారా 3 నుంచి 6 నెలల వరకు పసుపు చిప్స్ ను ఫ్రెష్ గా ఉంచుకోవచ్చు అని చెప్పారు. ఇలాంటి పచ్చి పసుపు చిప్స్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందంటున్నారు రీసెర్చర్. ఈ స్లైసెస్ తర్వాత మిషన్లోంచి స్లైసెస్ వచ్చిన తర్వాత మేము వెజిటబుల్స్ నుంచి 3 రకాల ప్రిజర్వేటివ్స్ తయారు చేశాను నేను. ఓన్లీ వెజిటబుల్స్, ఎనీ కెమికల్స్ కానీ ఏమి లేవు. ఈ వెజిటబుల్స్ ఒకటి వచ్చేసేమో ఒక ప్రిజర్వేటివ్ ఒక ప్రిజర్వేటివ్ యూజ్ చేస్తే 6 నెలలు వస్తుంది స్టోరేజీ. ఒక ప్రిజర్వేటివ్ యూజ్ చేస్తే 3 నెలలు వస్తుంది, 4 నెలలు దాకా 3-4 నెలల మధ్యన వస్తుంది ఒకటి. ఈ ప్రిజర్వేటివ్స్ మొత్తం జస్ట్ ఆ స్లైసెస్ తీసుకొని వచ్చిన తర్వాత నేను జస్ట్ ఇట్లా ఫ్రింకిల్ ఇస్తాను. ఈ ఫ్రింకిల్ ఇచ్చేసేసి నువ్వు ఇందులో అయినా సరే అవి తయారు చేసిన తర్వాత ఇదిగో ఈ చాప్స్ కానీ ఏదైనా సరే జస్ట్ నువ్వు ఫ్రింకిల్ ఇచ్చేస్తే నీకు ఎక్కువ రోజులు నీకు ఈ 4 నెలలు ఉంటుంది, ఇది 6 నెలలు ఉంటుంది ఈ ప్రిజర్వేటివ్తో. ఈ ప్రిజర్వేటివ్ అయితే 4 months ఉంటుంది. మళ్ళీ ఈ స్లైసెస్ మళ్ళీ కస్టమరే కొనుక్కొని తనే ఇంట్లో ఎట్లా డ్రై చేసుకోవచ్చో మేము ప్రిస్క్రిప్షన్లో ఇస్తాము. ఈ 1/2 kg అనమాట. 1/2 kg డ్రై చేస్తే 50 grams దాకా వస్తున్నాయి ఈ స్లైసెస్. ఇది ఇది ఎక్కడ డిపెండ్ అవుతుంటే పసుపులో నువ్వు 30 నుంచి 10% నుంచి 40% దాకా పీచు ఉంటుంది. నీకు 30% 40% ఉన్న పీచు ఉన్న పసుపు అనుకో, నీకు దగ్గర కేజీకి వచ్చేసి నీకు 1200 grams 1 kg నువ్వే డ్రై చేసుకున్నావు అనుకో, మార్కెట్లో దొరికితే నీకు అప్పుడు 1200 grams 1300 grams వస్తాయి. మీకు మీరే ఒక కస్టమర్ ఇది కొనుక్కొని తనకు తానే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్న తర్వాత ఇట్లానే ప్యాక్ చేసుకుని అమ్ముకోవచ్చు. లేదంటే ఇలా తయారు చేసుకుని ఇంట్లో ఒక హౌస్ వైఫ్ అది తయారు చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. తయారు చేసుకున్న తర్వాత ఇలా స్లైసెస్ వస్తాయి. వాళ్ళు ఇంట్లోనే ఆ పచ్చి చేసుకున్న తర్వాత ఇట్లా మిక్సీలో వేసుకుంటే జస్ట్ ఒక 10 సెకండ్ నుంచి 15 సెకండ్ల మధ్యనే పౌడర్ అయిపోతుంది. మన పసుపు మన మెడిసిన్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. నీ పసుపు మన ఇంట్లో మనమే ఈ విధంగా పసుపు తయారు చేసుకోవచ్చు. ఎక్కువ పవర్ కన్జంప్షన్ కూడా ఉండదు. ఈ విధంగా నువ్వు ఈ ఉడకబెట్టి ఎండబెట్టే కంటే ఈ ప్రాసెస్లో 10 to 20 seconds అంటే ఈజీగా కన్జ్యూమర్ పౌడర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేరుగా వినియోగదారే పసుపు తయారు చేసుకునే వీలుగా డ్రై చిప్స్ ను రూపొందించారు. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. ఒక ఫార్మరు 1 ఎకరం తనే స్లైస్ చేసుకొని తనే ప్రొడక్షన్ చేసుకొని తనే ప్యాకింగ్ చేసుకోవాలనుకుంటే ఒక 2 lakhs దాకా 1.5 lakh నుంచి 2 lakhs దాకా బడ్జెట్ పెట్టుకుంటే 1 ఎకరం తనే పొలంలో పండిందే తనే ఇవన్నీ ప్రొడక్షన్ చేసుకొని మార్కెట్లో తీసుకెళ్ళొచ్చు. లేదు అనుకుంటే నా ప్రొడక్షన్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ పెరగాలి అనుకుంటే దాని మిషన్లు వచ్చేసి 6 లక్షల నుంచి 10 లక్షల మధ్యన ఉంటుంది. అవి 10 ఎకరాలైనా సరే ఒక 1 monthలో వేసుకోవచ్చు. 1 ఎకరంకి పసుపు వచ్చేసి 20 టన్నుల నుంచి 15 టన్నుల నుంచి 25 టన్నుల దాకా పండుతుంది 1 ఎకరంకి పసుపు. అది వేస్టేజ్ వచ్చేసి వాడు ఉడకబెట్టి అన్ని 20 టన్నులు పసుపును ఉడకబెట్టి అన్నీ చేస్తే 40 క్వింటాలు వస్తుంది. ఆ 40 క్వింటాల బదులు ఇందులో 40% ఇప్పుడు నేను చేస్తున్న ప్రయోగాలతో 40% సక్సెస్ అయింది, 40% రికవర్ వస్తుంది. ఈ చిన్న పిందెలు కూడా ఇది వేస్టేజ్ కాకుండా మేము ప్రోడక్ట్లు తయారు చేస్తున్నాం. ఈ చిన్న పిందెలే 30% వస్తున్నాయి, 30-40%. ఈ 30% పిందెల్ని కూడా ప్రొడక్షన్లోకి తేవటానికి ఆల్మోస్ట్ సక్సెస్ అయింది, 70% సక్సెస్ అయింది.
ఆ 30% కూడా కంప్లీట్ చేస్తే ఫ్యూచర్లో ఇవి కూడా ప్రోడక్ట్లోకి తీసుకొచ్చి ఇంకొక 20-30 ప్రోడక్ట్లు తయారు చేసుకోగలిగితే అప్పుడు పసుపు రైతు 4 గింతలైనా అమ్ముకోవచ్చు ఫ్యూచర్లో. తను అమ్ముకోవచ్చు, లేకపోతే తనే తయారు చేసుకొని ఇట్లన్నా చేసుకోవచ్చు. 1 ఎకరం వచ్చేసి తను ఈజీగా 20 టన్నులు అంటే ఒక 15 రోజులు కష్టపడితే ప్రొడక్షన్ చేసుకొని మార్కెట్లో పంపచ్చు. అప్పుడు 4 గింతలు రేటు రైతుకే వస్తుంది. లేదు అంటే ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఈ స్కీమ్ కింద వచ్చి ఈ బిజినెస్ చేసుకుంటే తను ఈ పసుపుని చాలామంది ఉమెన్స్ కానీ కాస్మెటిక్కి, ఫుడ్కి, మెడిసిన్కి మల్టిపుల్గా యూజ్ అవుతున్నాయి ఈ ప్రోడక్ట్లు. ఒక్క కుకింగ్కే కాదు, కుకింగు, మా కాస్మెటిక్కి, కర్కుమిన్ తీయటానికి, బ్యూటీకి, అన్నిటికీ మల్టిపుల్ యూజ్ అవుతున్నాయి ఈ ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి కర్కుమిన్ వచ్చేసి 1% నుంచి 2% వరకే ఉంది. అదే వేరే రాష్ట్రాల్లో పసుపు వచ్చేసి 4% నుంచి 5% వరకు ఉంది. 4 నుంచి 6 వరకు మధ్యన ఉంది. నాకు ఇప్పటి వరకు చేసిన విత్తనాలలో 4% ఇదిగో, ఇది 2%, ఇది 1.5%. ఇది తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చాను నేను ఇది పసుపు. మళ్ళీ ఇది వచ్చేసి నేను ఇది మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాను, 4% ఉంది. ఇది ఇదిగో ఇది చూడండి డిఫరెన్స్. 1% 1.5 కర్కుమిన్ ఇది ఒకటి, ఇది వచ్చేసి 4% కర్కుమిన్ ఉన్న పౌడర్ ఇది. ఒక మనిషి పసుపు 5 గ్రామ్స్ ఈజీగా తీసుకోవచ్చు, కన్జప్ట్ చేసుకోవచ్చు. ఆ 5 గ్రామ్స్ బదులు పసుపుని, ఆ 5 గ్రామ్స్ నీకు పసుపు రెడీ అవ్వాలంటే నీకు ఆల్మోస్ట్ ఒక కేజీ పసుపుకి 100 గ్రాముల, కేజీ 100 గ్రాములు, ఆ 100 గ్రాముల నుంచి ఇది పచ్చి పసుపు 100 గ్రాములు డ్రై చేస్తే నీకు వచ్చేది 7 గ్రామ్స్ 8 గ్రామ్స్ వస్తుంది డ్రై చేస్తే. ఆ డ్రై చేసే బదులు ఈ పచ్చి పేస్టే 30 గ్రామ్స్ నువ్వు ఈజీగా వాటర్లో కంజెషన్ చేసుకోవచ్చు. డైలీగా వాటర్లో కంజెషన్ చేసుకొని, ఇది ఉసిరికాయలో ఉన్న ఒగరులో 50% ఉంటుంది ఈ పసుపు. ఇది ఈజీగా నువ్వు 30% వాటర్లో వేసుకొని రోజు కనుక తాగితే నీకు లంగ్స్లో నిమ్ము చేరదు, క్యాన్సర్ రాదు, చనిపోయేంతవరకు నీకు దగ్గు రాదు, కాఫ్ అనేది ఉండదు చనిపోయేంతవరకు. డైలీ ఇది వారంకి ఒక 4 సార్లు అయినా తీసుకోగలిగితే ఈ వాటర్ 30% ఈజీగా కంజెషన్ చేసుకోవచ్చు. ఒక మనిషి 50 గ్రామ్స్ కంజెషన్ చేసుకోవచ్చు డైలీ. 50 గ్రామ్స్ ఒక మనిషి 50 డైలీ తీసుకోవచ్చు పచ్చి పసుపు పేస్టు. అదే డ్రై పసుపు అయితే 5 గ్రామ్స్ తీసుకోవాలి. నేను ఈ ప్రాజెక్టు చేయటానికి మూల కారణము, నేను ట్రాన్స్జెండర్స్కి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, వాళ్ళ బతుకు వాళ్ళు బతకటానికి అని చెప్పి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను 2018లో CFTRIలో చదువుకోవటానికి ముందు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మహారాష్ట్ర రైతులు, చాలామంది రైతులు హోటల్ బిజినెస్ చేసి నువ్వు బాగుపడ్డావు, అదే రైతులు మేము ఇక్కడే ఉండిపోయాము, దీన్ని యూనివర్సిటీ ప్రాజెక్ట్ లాగా చెయ్యొచ్చు కదా అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు రైతులు. అప్పుడు నేను ఇంకా ప్లాన్ మొత్తం చేంజ్ చేసుకుని 4 చాప్టర్లుగా మేము విభజించాము. ఈ 4 చాప్టర్లుగా కంప్లీట్ అయిపోతే అప్పుడు యూనివర్సిటీ ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు 2 చాప్టర్లు, ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, ప్రిజర్వేటివ్ 100% అయిపోయింది, ప్రిజర్వేటివ్ వర్క్ అయిపోయింది. ఈ స్లైసెస్ బిజినెస్ 90% అయిపోయింది, 26 ప్రోడక్ట్లు వచ్చినాయి. ఇంకా రిమైన్ 40 ప్రోడక్ట్లు టేబుల్ మీద 60% చేసి ఫైనాన్స్ స్ట్రగుల్ వల్ల స్టాప్ చేసేసాము. నెక్స్ట్ ఇంకా వేరే క్రాఫ్ట్ కూడా ఒక 4 రిలేటెడ్ ఉన్నాయి, అవి కూడా ఒక 70% వర్క్ చేసేసి ఆపేసాము. ఈ 4 చాప్టర్లో 2 చాప్టర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2 చాప్టర్లు కూడా కంప్లీట్ అయిపోతేనే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళటానికి అవుతుంది అని చెప్పి నాకు సైంటిస్టులు అడ్వైజ్ చేశారు. మోస్ట్లీ ఈ సంవత్సరం ఒక చాప్టర్ అవుతుందేమో అని చూస్తున్నాను, అంటే ఒక భాగం. నేను బిజినెస్ పెట్టాలా, ప్రాజెక్ట్ చేయాలని లేదు, ఈ మంచి ప్రాజెక్ట్ కోసము, కన్జ్యూమర్ కోసము, రైతుల గురించి ఈ కొత్త టెక్నాలజీలన్నీ కనిపెట్టాను. ఆల్మోస్ట్ ఇప్పటికి 26 ప్రోడక్ట్లు కనిపెట్టాను. ఇప్పుడు ఎవరైనా యూత్ కానీ రైతులు కానీ ముందుకు వస్తే నా టెక్నాలజీని షేర్ చేసుకోవటానికి ఇప్పుడు ఇంకొక 10% వర్క్ నాకు పెండింగ్ ఉంది.
అంటే ఇంకా 50 ప్రోడక్ట్లు చేయాలని ఉన్నాము. 24 ప్రోడక్ట్లు, ఇప్పుడు 26 ప్రోడక్ట్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిమైన్ ప్రోడక్ట్లు కూడా 24 ప్రోడక్ట్లు కూడా ఒక 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతే నేను ఈ ప్రాజెక్ట్ని నేను ఇండియన్స్కి అంకితం ఇద్దామని చూస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన HMT వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పటికే పసుపుపై తన ప్రయోగాలు కొనసాగుతున్నాయని దాతలు స్పందించి ఆర్థిక సాయం అందిస్తే రైతులకు లాభాలను అందించే మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తారని ఈ రీసెర్చర్ చెబుతున్నారు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.